పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. చాలామంది లేడీస్లో వైట్ డిశ్చార్జ్ చూస్తూ ఉంటాం. బట్ అది నార్మల్ సిమ్టమ్ అయితే కాదు. క్యాన్సర్ కూడా కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తే దారితీయొచ్చు అంటున్నారు. మరి దాని గురించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గైనకాలజిస్ట్ కావ్యప్రియ వజ్రాల. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే మ్యామ్, యూజువల్గా పీరియడ్స్లో కానీ ముందు కానీ వైట్ డిశ్చార్జ్ చూస్తాం. అది అసలు ఎంత కామన్? ఒక రకంగా క్యాన్సర్ కూడా సిమ్టమ్ అంటున్నారు. అసలు ఎలా కనుక్కోవాలి, ఎలా టెస్ట్ చేసుకోవాలి? నేను వైట్ డిశ్చార్జ్ పలు రకాలవి ఓకేనా. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్ ముందు వచ్చేది కామన్. ఓకే, దట్ ఈస్ నార్మల్. అండ్ ఏది అబ్నార్మల్? వాసన, ఫౌల్ స్మెల్లింగ్, ఓకే, అండ్ ఇచ్చింగ్, దురద, ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్, బ్లడ్ మిక్స్ అయి రావడము, ఓకే, అండ్ కొన్నిసార్లు పచ్చగా రావడము, కొన్నిసార్లు డర్టీ వైట్ అంటారు, లేకపోతే ఎల్లో కలర్ అంటారు. అది ఎక్కువగా రావడము, ఇంటర్ కోర్స్ తర్వాత రావడం, భార్యాభర్తలు కలిసాక రావడం. ఇంకొకటి కర్డీ ఫ్లేకీ డిశ్చార్జ్ అంటారు, అంటే పెరుగులాగా కొంచెం ఇట్లా పడతా ఉంటుంది అది. సో ఇన్ని రకాలు ఉంటాయి. సో ఫస్ట్ నీళ్ళలాగా వాసన లేకుండా ఎటువంటి ఈ ప్రాబ్లం అక్కడ దురద అట్లాంటి ఏం లేకుండా కొందరికి వస్తూ ఉంటుంది. వాళ్ళు ఒక 11-12 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి వస్తూ ఉంటుంది. దీన్ని ఫిజియోలాజికల్ లుకోరియా అంటారు. అండ్ దిస్ ఇస్ కామన్. కానీ పాపం వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్ నుంచి వాళ్ళకి త్రూ అవుట్ ఈవెంటిల్ మెనోపాజ్ అది అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉండదు. జస్ట్ రీఅష్యూరెన్స్ చెప్పి వదిలేస్తాం. దిస్ ఈజ్ నార్మల్ ఫర్ యువర్ బాడీ, సో కన్సిడర్ ఇట్ యాజ్ నార్మల్ అని చెప్పి పంపిస్తాం. ఇంకొందరికి పెరుగులాగా అట్లా పడతా ఉంటుంది. ఆ చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము. ఒక లేట్ 30s ఎర్లీ 40sలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. డయాబెటీస్ వచ్చాక ఆర్ ఎక్కువ స్ట్రెస్లో ఉన్న, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న, దాన్నే క్యాండిడియాసిస్ అంటాము. చూసి దానికి వెజనల్ క్లీనింగ్ ఇచ్చేసి యాంటీఫంగల్స్ పెట్టి తర్వాత ఫాలోఅప్ షుగర్స్ అవన్నీ చెక్ చేసి పంపించేస్తాం. దీనివల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు, యూరిన్లో కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. నెక్స్ట్ గ్రీన్ కలర్గా వస్తూ ఉంటుంది. గ్రీన్, వైట్, దురద, వాసన. ఓకే, ఇందులో ట్రైకోమోనియాసిస్ చాలా కామన్. ఓకే, ఇది మోస్ట్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ దేర్ పార్ట్నర్. ఇద్దరు పార్ట్నర్ కన్నా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండాలి, తినకన్నా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండాలి. సో దీనివల్ల ఏంటి అంటే నేను చెప్పినట్టు పిఐడి చేంజెస్, పొట్ట లోపల ఇన్ఫెక్షన్ అంతా వెళ్ళడం, ట్యూబ్స్ ఓవరీస్ డ్యామేజ్ అవ్వడం, అది లివర్ వరకు కూడా వెళ్ళడము, అట్లాంటివి అన్నమాట. అట్లాంటివి వెళ్ళేసి వాళ్ళ ఫర్టిలిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. పిల్లలు కనడం కూడా కష్టం అవుతుంది. అండ్ ఆల్సో ట్యూబల్ ఎక్టోపిక్స్ కూడా చాలా కామన్గా వస్తాయి. ఇంకొక రకం ఏంటంటే ఫౌల్ స్మెల్లింగ్, వాటరీ, బ్లడ్ మిక్స్డ్ ఫ్లూయిడ్. దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ క్యాన్సర్ సర్విక్స్. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ దాని యొక్క లక్షణం. భార్యాభర్తలు కలిసాక కూడా కొంచెం బ్లీడింగ్ రావడము, వాసన రావడము. వాళ్ళు ఎక్కువ కామన్గా పన్నాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మ స్నానం చేసినా కూడా బట్టల్లో కూడా వాసన వస్తూ ఉంటుంది అనేసి. సో అది క్యాన్సర్ సర్విక్స్ యొక్క లక్షణము. వాళ్ళు ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటే కూడా అక్కడక్కడ ఫ్లూయిడ్ డ్రిబుల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఎంత తొందరగా మనము రికగ్నైజ్ చేస్తే, ఫ్లూయిడ్ ఏదైతే ఉందో యూరిన్ మ్యామ్, నార్మల్ ఫ్లూయిడ్? యూరిన్ కాదు, వెజైనల్ సర్విక్స్ నుంచే వస్తూ ఉంటుంది. ఓకే, కానీ కొన్నిసార్లు యూరిన్ పొరపడే ఛాన్సెస్ ఉంటాయి కదా? పొరపడరు, ఎందుకంటే కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది. ఓకే ఓకే, యూరిన్ స్మెల్ ఇస్ డిఫరెంట్. ఇది చాలా నీచు వాసన, చాలా భయంకరంగా ఉంటుంది వాసన. ఓకే, సో అది కొంచెం బ్లడ్ మిక్స్ అయి వచ్చిందంటే మాత్రం ఇట్ ఈస్ అబ్నార్మల్. సో మనం అంతవరకు వెళ్ళకూడదు ఎప్పుడు. ఈ మిగతా వైట్ డిశ్చార్జ్లు నేను చెప్పినవన్నీ మందులు వాడితే తగ్గిపోతుంది. ఇది మనకు స్క్రీనింగ్లోనే తెలుస్తుంది. ఒక్కసారి ఆఫ్టర్ 21 ఇయర్స్ ఎవరైనా ఆడవాళ్ళు పెళ్ళైనా పెళ్ళి కాకుండా సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారు అంటే మాత్రం ప్యాప్ స్మియర్ కంపల్సరీ, దాంతో స్క్రీన్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏదన్నా ముందే మనకి తెలిస్తే, ఒకవేళ అది క్యాన్సరా లేకపోతే ప్రీ క్యాన్సరసా అని తెలిస్తే తన రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే గర్భసంచి, అండాశయాలు, ట్యూబ్స్ ఎట్లా ప్రిజర్వ్ చేయాలి, తనకు ఫ్యూచర్లో పిల్లలు కావాలంటే మనము ఈ ఎగ్స్ని ఎట్లా ప్రిజర్వ్ చేయాలి, తనకు ఒక క్వాలిటీ లైఫ్ ఎలా ఇవ్వాలి అన్నదానికి మనము ఒక సొల్యూషన్ ఇవ్వచ్చు. సో ఇది పాప్స్మియర్ అన్నది 21 ఇయర్స్ నుంచి ఫస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ తీసుకొని తర్వాత వన్స్ ఇన్ ఎవ్రీ 3 or 5 ఇయర్స్ మనం తీసుకుంటూ ఉంటే టిల్ ద ఏజ్ ఆఫ్ 60 మనకి ఏమన్నా ఉంటే డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, మనకి ఎప్పుడన్నా డౌట్ఫుల్గా రిపోర్ట్ వచ్చింది అంటే మాత్రం ఎవ్రీ ఇయర్ పాప్స్మియర్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇది ఒక్క క్యాన్సరే, మనకి వ్యాక్సిన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఓకే, సో అందుకనే గవర్నమెంట్ కూడా దీన్ని చాలా ప్రమోట్ చేయడము,
సర్వవాక్ వ్యాక్సినేషన్ కానీ, మొన్న రీసెంట్గా పూనం పాండేదో హాక్ స్టేట్మెంట్ షీ మేడ్ దట్ షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్ సర్విక్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మార్కెటింగ్ స్టంట్స్ అనాలో, మరి టు బ్రింగ్ అవేర్నెస్ స్టంట్స్ అని అనొచ్చు. సో ఇది ఇప్పుడైతే నిజంగానే అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చాలా సెలబ్రిటీస్ లోనే నార్మల్ పీపుల్ లో కూడా చాలా చూస్తున్నాం. ఎందుకంటే ఇది మోస్ట్ కామన్ ఇది వచ్చేసి హెచ్పివి వైరస్ ట్రాన్స్మిషన్. ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి వస్తుంది. ఇట్ ఈస్ ఈదర్ వేస్, ఎవరి నుంచి ఎవరికి వస్తుంది అన్నది మనం చెప్పలేరు. అండ్ ఆల్సో జెనెటిక్ గా కూడా ఇది ప్రిడిస్పోజిషన్ ఉంటది. మదర్ కి ఉంటే బిడ్డకి రావడము, అట్లా ఫ్రమ్ జనరేషన్స్ కూడా ఇట్ కెన్ పాస్. అండ్ ఆల్సో పువర్ హైజీన్ ఉన్నా, లేకపోతే అక్కడ నీట్నెస్ లేకపోయినా, అక్కడ టాల్కమ్ పౌడర్ వాడినా, ఇమ్యూనిటీ లేకపోయినా, మాల్ న్యూట్రిషన్ ఉన్నా, సరిగ్గా బాడీ నరిష్మెంట్ లేకపోయినా, స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివి ఏవి ఉన్నా కూడా మనకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అన్నది వస్తూ ఉంటుంది. ఓకేనా? సో దీన్ని మనం ఎలా అరికట్టాలి అంటే, ఒకటి వ్యాక్సినేషన్ ఉంది. వ్యాక్సినేషన్ కూడా మనకు అందులో స్ట్రెయిన్స్ ఉంటాయి, బైవాలెంట్, క్వాడ్రివాలెంట్, నోనావాలెంట్. బైవాలెంట్ అంటే 2 స్ట్రెయిన్స్ విచ్ ఆర్ కాజింగ్ క్యాన్సర్ సర్విక్స్, 2 మోస్ట్ కామన్ స్ట్రెయిన్స్ అనమాట. 16, 18, 31, 32 అట్లా ఉంటాయి అనమాట మనకి. అట్లా కొన్ని వందల వెరైటీలు ఉంటాయి. ఇందులోంచి 4 ఎంచుకొని ఆ 4 స్ట్రెయిన్స్కి వ్యాక్సిన్ డిజైన్ చేశారు. అండ్ ఆల్సో ఇప్పుడు 9 స్ట్రెయిన్స్కి వ్యాక్సిన్ డిజైన్ చేశారు. ఇది ఓన్లీ ఆడవాళ్ళకేనా అంటే కాదు, ఈవెన్ మగవాళ్ళల్లో కూడా పెనైల్ వార్డ్స్ రావడము, వాళ్ళకు కూడా పెనైల్ క్యాన్సర్స్ అట్లా రావడం అన్నది జరుగుతుంది. ఓరల్ క్యాన్సర్స్ రావడం కూడా జరుగుతుంది. ఓరల్ సెక్స్ చేసే వాళ్ళల్లో, సెక్షువల్ ప్రామిస్క్యూటీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ఇది వస్తుంది. ఓకే. సో ఇది ఎట్లా అన్నా స్ప్రెడ్ అవ్వచ్చు. అందుకనే అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఇద్దరికి 9 to 14 years 2 doses సరిపోతాయి. 14 తర్వాత 3 doses ఇచ్చుకోవాలి. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు తీసుకోవచ్చు, మెన్ ఉమెన్ కూడా తీసుకోవచ్చు. సో దట్ ఈవెన్ ఇఫ్ మీకు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా, యూ కెన్ సేవ్ యువర్ పార్ట్నర్ కదా వ్యాక్సిన్ తీసుకొని అలా. సో అయితే దీని గురించి ఇంతకు ముందు కూడా విన్నాం మ్యామ్. అంటే బయట దేశాల్లో అయితే ఇది కనుక ఉంది అని డౌట్ ఉంటే వాళ్ళ పార్ట్నర్స్ అందరూ డీటెయిల్స్ తీసుకొని మరీ అడుగుతారంట. ఎగ్జాక్ట్లీ, ఇది అలా మన ఇండియాలో కూడా రావాలి. ఇప్పుడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లైఫ్, దెర్ ఆర్ సో మెనీ డేటింగ్ యాప్స్, వాట్ ఎవర్, టిండర్, బంబుల్, వాట్ ఎవర్. అండ్ పెళ్ళి, ఈ పెళ్ళి ముందు కూడా ఒక ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ అన్నది చేయాలి అన్నది నా ఉద్దేశం, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. సో బై ఎనీ కాజ్, నేను అంటే నా కెరీర్లో నేను చూసిన పేషెంట్స్ ఎట్లా అంటే, హెచ్ఐవి ఉన్నా చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. అవును. ఆడపిల్ల ఏంటంటే వాళ్ళ దే టార్గెట్ ఆల్సో సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. వాళ్ళ మీదే డిపెండ్ అయ్యేలాగా, ఎక్కువ చదువు లేకుండా, ఎక్కువ ఆస్తులు లేకుండా, ఓకే ఇప్పుడు రేపు ఇది ఉంది నాకు అని తెలిసినా కూడా ఈ పిల్లకి ఇంకో దిక్కు ఉండదు, చచ్చినట్టు నాతోనే ఉండాలి. ఓకే, ఇలాంటి క్రూయల్ పీపుల్ని మనం ఈ సొసైటీలో చూస్తూ ఉంటాం. అవును. ఇది నాట్ జస్ట్ హెచ్ఐవి అండి, చాలా రోగాలు ఉంటాయి. లైక్ హార్ట్ డిసీజ్ కానీ, లేకపోతే ఈ స్లీప్ యాప్నియా కానీ, సైకాట్రీ ప్రాబ్లం కానీ, ఇంకేమైనా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కానీ, డయాబెటీస్ కానీ, ఇంపోటెన్సీ కానీ, స్టెరిలిటీ కానీ, ఏవైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంచి దే టార్గెట్ వన్ కైండ్ ఆఫ్ పీపుల్. అలాంటి వాళ్ళని ఎంచుకొని పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్ నాశనం చేస్తారు. దట్టు వాళ్ళ కమింగ్ జనరేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల. అసలు భార్యాభర్తలు కలుసుకోవాలి కదా, ఆమె ఏమి నీకు బానిస కాదు వచ్చి నీ లైఫ్ లో అట్లా పడి ఉండడానికి, జస్ట్ బికాస్ నీకేవో డబ్బులు ఉన్నాయనో లేకపోతే ఏ ఉన్నాయనో. ఈ పెళ్లి అన్నది ఏంటి, ఒక మంచి బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్ కోసం చేసుకుంటారు ఎవరైనా. అంతేగాని ఇట్లాంటి స్ట్రాటజీస్ చేసి తెచ్చుకొని వాళ్ళకున్న రోగాలని దాచిపెట్టేసి ఇంకొకరి జీవితం నాశనం చేయడమే కదా జరుగుతుంది. అట్లాంటి మ్యారేజెస్ నిల్చుంటాయా? నిల్చవు కదా. సో ఇట్లా ఇంకా ఈ హెచ్ఐవి వాళ్ళదైతే ఇంకా దారుణంగా ఉంటుంది. ఎంత ప్రేమ ఉన్నా కూడా కలుసుకోలేని పరిస్థితి. ఓకే, ముద్దు పెట్టుకోవాలన్నా కూడా మనకు అది స్ప్రెడ్ అవ్వచ్చు త్రూ ఫ్లూయిడ్ ఎక్స్చేంజ్. మనకి ఇంకా ఎప్పుడు కలిసినా కూడా వాళ్ళు కాండమ్స్ వేసుకోవడము. ఇంకొకటి ప్రెగ్నెన్సీ అన్నది కూడా మనకి న్యాచురల్గా అవ్వదు. వాళ్ళకి డెఫినెట్గా సెమెన్ అంతా వాష్ చేసి వైరస్ అంతా తీసేసి ఆ స్పర్మ్సే వేయాలి, అంటే త్రూ ఐయుఐ ఆర్ ఐవిఎఫ్. సో ఒక భార్యాభర్తలు అది ఒక సోల్ ఇంటిగ్రేషన్ అన్నది అట్లాంటి మ్యారేజెస్లో ఉండదు. ఫర్ దట్ మ్యాటర్ సైకాట్రీ ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఎవర్, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ టోటలీ గెట్ ఎఫెక్టెడ్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, పెళ్ళికి ముందు కూడా ఇట్లాంటి మాస్టర్ హెల్త్ ప్యాకేజెస్ అని పెట్టించి ఒక కంక్లూజన్కి వచ్చి క్లియరెన్స్ వచ్చాక మాత్రమే పెళ్ళిళ్ళు జరగాలి. సో మీరు ఓవరాల్గా చెప్పినట్టు మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే
ఒక హెచ్ఐవి ఒకటే కాదు, ఎవరైతే ఉమెన్ ఉన్నారో మేజర్గా ఇలాంటి వాటి వల్ల ఉమెన్ హెల్తే పాడవుతుంది. అంటే ఇప్పుడు సొసైటీ కూడా ఎట్లుందండి, ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే వీఆర్ నాట్ టూ మచ్ వెస్టర్నైజ్డ్. అవును అట్లానే ఇంతకు ముందు లాగా కూడా లేదు. అవును ఈ పాస్ట్ ఒక 10 years లో చాలా ట్రాన్సిషన్ జరిగింది ఉమెన్ లైఫ్ లో కూడా, అవును బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనో ఇండిపెండెన్సీ అనో ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఉంటుంది. సో జస్ట్ బికాజ్ నీ దాని వల్ల ముందు ఉన్న లేడీస్ లాగా మ్యారేజ్ లో పడి ఉండాలంటే ఎవరు పడి ఉండరు, రైట్? వాళ్ళ ఇండివిజువాలిటీ కూడా వాళ్ళు ఎక్కువ దానికే వాల్యూ ఇస్తున్నారు. ఉమెన్ ఆర్ లైక్ ఐఎమ్ దిస్, నీకు నాతో పార్ట్నర్షిప్ కావాలంటే రా, వీ కెన్ మేక్ అ గ్రేట్ కపుల్ అన్నట్టే, అంత యాజ్ ఈక్వల్ యాజ్ మెన్ లాగా వీఆర్ స్టాండింగ్. సో ఎవరన్నా ఇట్లాంటి షిట్ని ఎందుకు టాలరేట్ చేస్తారు? అంతే కదా. దానికన్నా పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు స్టే సింగిల్ ఆర్ మేబీ హ్యావింగ్ జస్ట్ అ పార్ట్నర్, లివ్ ఇన్ పార్ట్నర్ అండ్ స్టేయింగ్ హ్యాపీ. అల్టిమేట్గా ఏంటి, ఒక హ్యాపీ లైఫ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ హెల్త్ కూడా ఎగ్జాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాల్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని లైఫ్ లీడ్ చేయాలి. ఎస్, మీరు ఒక ప్రీ మ్యారిటల్ చెకప్ చేయించుకోండి, వైరల్ మార్కర్స్ చేయించుకోండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ అ డేటింగ్ యాప్, గో ఫర్ వైరల్ మార్కర్స్, చెక్ యువర్ స్టేటస్, వ్యాక్సినేషన్ స్టేటస్ చేసుకున్నాకే గో ఫర్ ఇట్. నోబడీస్, ఇప్పుడు మనం అందరిని వెళ్ళి ఆ లెవెల్లో మనం మార్చలేము, బట్ సేఫ్టీని అయితే మనం అవేర్నెస్ తీసుకురాగలం కదా. సో ఆ సేఫ్టీ ప్రికాషన్స్ యూ ప్రాక్టీస్. అండ్ సో అండ్ వెన్ యూ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ కిడ్స్, ప్లీజ్ యూస్ కాండమ్. కాండమ్ వాడకం వల్ల చాలా వరకు మనము డిసీజెస్ అన్ని మనము అరికట్టొచ్చు. దానివల్ల ఉమెన్కే ప్రాబ్లం, మెన్కేమంత ప్రాబ్లం ఉండదు. ఉమెన్ రిప్రొడక్టివ్ సిస్టమే పాడవుతుంది. ఈవెన్ ఇఫ్ షీఈస్ డేటింగ్ సో మెనీ, ఫ్యూచర్లో పెళ్లి అయ్యి ఒక మంచి ప్రెగ్నెన్సీ కావాలి, ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది. కాబట్టి అలాంటివి రాకుండా ఉండడానికైనా కూడా ఒక కాండమ్ విల్ సేవ్ యువర్ లైఫ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.